హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మేమైతే ఒక మంచి ప్లేస్కి వెళ్తున్నాము అనమాట. అది ఏమంటే సజీవ ఆంజనేయ స్వామిని చూడటానికి. చాలామంది అనుకోవచ్చు సజీవ ఆంజనేయ స్వామి ఏంటి అని. అలా ఎందుకన్నానో మీకు లాస్ట్లో తెలుస్తుంది. మేము వచ్చిన క్షేత్రం ఏంటంటే గండి క్షేత్రం అనమాట. ఈ గండి క్షేత్రం అనేది వైఎస్ఆర్ కడప జిల్లా రాయచోటి వేంపల్లి వెళ్ళే మధ్యలో పాపాగ్ని నది తీరాన ఉందండి. పాపాగ్ని అంటే పాపాలను హరించేది అని అర్థం. ఈ పాపగ్ని నది ఇక్కడ శేషాచలం కొండను చీలుస్తుంది. కొండకు గండి కొట్టింది కాబట్టి ఈ ప్రాంతానికి గండి అనే పేరు వచ్చిందంట. ఇక్కడ ఎవరు అనుకుంటున్నారు? మన బాస్ శ్రీ వీరాంజనేయ స్వామి ఉంటారన్నమాట. బేసిక్గా నాకు ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం అండి. అందుకే మా గారాల పట్టీకి అంజనా అని పేరు పెట్టుకున్నాను. ఇక గండి క్షేత్రం హిస్టరీకి వస్తే త్రేతాయుగంలో శ్రీరాముడు అరణ్యవాసం చేస్తున్న సమయంలో సీతాదేవిని మనకందరికీ తెలిసిన స్టోరీయే కదండి. రావణుడు అపహరిస్తాడు కదా. రామలక్ష్మణులు సీతాన్వేషణలో దండకారణ్యం నుంచి గండి క్షేత్రం మీదుగా వచ్చారంట. అప్పటికే వాయుక్షేత్రంగా పేరున్న గండి క్షేత్రంలో వాయుదేవుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడంట. అతడు రామలక్ష్మణులకి ఆహ్వానం పలికి తన ఆతిథ్యం స్వీకరించమని వేడుకోగా రావణవధ అనంతరం తిరుగు ప్రయాణంలో నీ కోరిక తీరుస్తానని వాగ్దానం చేశారట రాముడు. అయితే రావణుణ్ణి చంపి శ్రీరాముడు అయోధ్యకు తిరిగొస్తున్నప్పుడు ఆంజనేయుడి తండ్రి వాయుదేవుడు బంగారు తోరణం నిర్మించాడంట. ఈ పాపాగ్ని నదిపై నిర్మించిన ఆ బంగారు తోరణం సూర్యరశ్మికి సోకి విభిన్న అందాలతో శ్రీరామచంద్రునికి స్వాగతం పలికిందంట. శ్రీరాముడు అక్కడి ప్రకృతి సౌందర్యానికి ముగ్ధుడై సీతాన్వేషణ మొదలుకొని రావణాసురుణ్ణి సంహరించే వరకు కూడా తన విజయానికి మూల కారణమైన వీరాంజనేయుణ్ణి తన బాణపు కొసతో కొండల మీద చిత్రించాడంట. చిత్రం చివరి దశలో లక్ష్మణుడు వచ్చి కాలహరణం సంగతి అదేనండి, అయోధ్య వెళ్ళటానికి టైం అయిపోతుందని గుర్తు చేయగా ఆ తొందరలో శ్రీరాముడు ఆంజనేయుని చిత్రం ఎడమి చేతి చిటికిన వేలు విడదీయకుండానే వెళ్ళిపోయారట. ఆ చిత్ర రూపమే శ్రీ వీరాంజనేయ స్వామి విగ్రహంగా విరాజిల్లుతుంది. అయితే మనకి వీరాంజనేయ స్వామి గుడిలో ఫొటోస్ అవి వీడియోస్ తీయనివ్వరండి, నాట్ అలౌడ్ అనమాట. అందుకే మీకు ఆయన విగ్రహం చూపించలేకపోయాను నేను. ఇకపోతే త్రేతాయుగం తర్వాత వసంతాచార్యులనే భక్తుడు చిన్న గుడి నిర్మించి ఆ రేఖాచిత్రానికి పూజలు చేయడం ప్రారంభించారంట. తర్వాత కొంతకాలానికి వ్యాసరాయులనే శిల్పాచార్యుడు ఆ రేఖాచిత్రాన్ని విగ్రహంగా మార్చాలని ఉలితో చిక్కుతుంటే ఆ వీరాంజనేయ స్వామి వారి ఎడమ చేతి చిటికను వేలు విడదీసే సందర్భంలో రక్తం ధారలుగా వచ్చిందంట. ఫస్ట్లో మీకు చెప్పాను కదండి సజీవ ఆంజనేయుని చూడటానికి వెళ్తున్నాము అని. సో ఇదే కారణం అన్నమాట. ఆ చిటికన వేలు విడదీయడానికి ఎవరు ప్రయత్నించినా కూడా రక్తం ధారలుగా వస్తుందంట. అయితే ఈ శిల్పాచార్యుడు ఆ విషయం గమనించి తన ప్రయత్నాన్ని విరమించేసి పునఃప్రతిష్ఠ చేశారన్నమాట. అయితే ఇక్కడ శ్రావణ శనివారాల్లో విశేష సంఖ్యలో యాత్రికులు భక్తులు ఈ గండి వీరాంజనేయ క్షేత్రానికి వస్తూ ఉంటారండి. అయితే శ్రావణ మాసంలోనే ఎందుకు వస్తారు అంటే శ్రీరాముడు ఈ వాయుదేవుడు ఉన్న ఈ గండి క్షేత్రానికి శ్రావణ మాసంలోనే వచ్చారటండి. అందుకోసమనే ఇక్కడ శ్రావణ శనివారాల్లో స్వామివారికి విశేషమైన పూజలు జరుగుతాయన్నమాట. ఇకపోతే 2007లో తిరుమల తిరుపతి దేవస్థానాలు ఈ ఆలయానికి ప్రహారీ నిర్మించి ఉత్తరం వైపేమో గాలిగోపురము, కళ్యాణ మండపము, అన్నదాన సత్రం మొదలైన భవనాలన్నీ నిర్మించారు. సో ఇక్కడ చిన్న చిన్న అంగళ్ళు కూడా ఉంటాయన్నమాట. అంగళ్ళు అంటే చిన్న చిన్న షాప్స్ అన్నమాట. సో మేమైతే ఇక తిరుగు ప్రయాణం మొదలుపెట్టామండి. ఇదంతా గండి క్షేత్రం అన్నమాట. అవన్నీ శేషాచలం కొండలు. మన కోనసీమ వాళ్ళు ఎప్పుడైనా కనుక కడప వైపుకు వస్తే ఈ గండి క్షేత్రాన్ని దర్శించకుండా మాత్రం వెళ్ళొద్దు. మన బాస్ని అయితే చూసి వెళ్ళండి. చూడండి ఆ ప్రకృతి అందాలు ఎంత బాగున్నాయో కదా. ఇది పాపగ్ని నది అన్నమాట. సో ఇదండి సజీవ ఆంజనేయ స్వామిని గండి క్షేత్రం గురించి. ఒకవేళ నేను ఏదైనా తప్పుగా చెప్పుంటే కనుక మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుకుంటున్నాను. మేమైతే ఇంకా ఇంటికి వచ్చేస్తున్నాను అనమాట. సో ఇది గండి ప్రసాదం అండి, స్వామివారు లడ్డు అందరికీ పెడదామనేసి నేను సెపరేట్ చేశాను అనమాట.
ఎందుకంటే స్వామివారి ప్రసాదాన్ని అందరికీ పంచిపెడితే మనకు కూడా మంచి కదండి. సో ఇదండి, ధన్యవాదాలు.